స్పందన టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. పహల్గామ్ దాడిని నిరసిస్తూ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీని చేయడం జరిగిందని తెలుపుతూ వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నామని పేర్కొంటూ ఇలాంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుధాకరాచారి, మచ్చ సోమయ్య, జనార్దన్, శ్రీనివాస్, చంద్రమౌళి, సబిహా బాను, శ్రీనివాస్, నాగరాజు, ఐలయ్య, యాకయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పహల్గామ్లో జరిగినటువంటి ఈ దుర్మార్గమైన చర్యను మేము ఇప్పటి వరకు కూడా ఉన్మాద చర్యగా పేర్కొంటూ మేము చాలా బాధాయుక్తంగా బాధపడుతున్నాము. కనీసము దంపతులు వాళ్ళు నేవీ ఆఫీసర్లను చూడకుండా కూడా వాళ్ళు మతాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు చూసి మరీ వాళ్ళు హత్య చేసినంటే కేవలం ఒక పురుషులను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళు చంపినంటే ఎంత విధంగా ఉందో అది మనం ఆలోచించాలి. నిజంగా దీనికి మనము ఈ భారతదేశము ఏ విధంగా స్పందిస్తుందో అందరూ కూడా దీన్ని దుర్మార్గంగా ఖండించుకుంటూ దీన్ని చాలా దుష్టచర్యగా ఖండించుకుంటూ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలందరం కూడా మరి సమన్వయంగా ర్యాలీ నిర్వహించాము. దీన్ని మరొకసారి కూడా ఇట్లాంటిది జరగకుండా ఈ భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తుంది. వెంటనే వెలుగునిచ్చేవాళ్ళం. ఈ వెలుగునిచ్చేవాళ్ళు కూడా ఇలా చీకటి అంధకారం కూడా వెలుగిచ్చుకుంటూ వస్తామంటే కారణం ఒకటే, జాతీయ సమైక్యత. మతోన్మాదం ఏ రూపంలోనైనా, అది ఏ మతంలోనైనా వచ్చిందిలే ప్రమాదకరం. అది ఆ ప్రమాదకరాన్ని నిషేధించకపోతే, నిర్మూలించకపోతే ఇంకా ముందు చాలా ప్రమాదాలు కూడుతాయి. ఇలా చూస్తాను, రష్యా, ఉక్రెయిన్, పాలస్తీన్, ఇజ్రాయెల్ ఇవన్నీ చూసుకుంటూ కూడా ఇలా పాకిస్తాను, భారత్ అనే చోటుకు చేసుకొచ్చి ఇది మతోన్మాదాలు తీసుకొస్తున్నాయి. ఈ మతోన్మాదానికి ఇవాళ ఆడ పహల్గామ్లో చేసినటువంటి కృత్యాలు చూస్తే మనిషికి కూడా రోమాలికపరిచే పరిస్థితి. కాబట్టి అటువంటి ఉగ్రోన్మాదాన్ని సహించి మనం ఊరుకుంటే మనం చచ్చిన శవాలే ఊరుకునే లెక్క. కాబట్టి అలాంటి మతోన్మాదాన్ని మనం ఈరోజు కనుక జాతీయవాదంగా హింసించకపోతే ప్రతిరోజు కూడా నిమిషం కూడా మన జీవితంలోనే కృషి పోవాల పరిస్థితి వస్తుంది. కాబట్టి అది చేయబట్టి మా ఉపాధ్యాయ సంఘాలు కూడా చేసినటువంటి దీన్ని కుళ్ళు మతోన్మాదం మత్తు పరాకాష్ఠకు చేరింది. అమాయకమైన ప్రాణులు అనవసరంగా శుభం తెలియని వాళ్ళు మతోన్మాదానికి బలి కావాల్సి వచ్చింది. మతోన్మాదం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది, టెర్రరిజం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది, శాంతి లేకుండా పోతుంది. ఎన్ని దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మతోన్మాదం, మత పిశాచం కోరలు చాచి అనేక విధాలుగా ఆ దేశ అభివృద్ధికి ఆటంకం వాటిల్లుతుంది, శాంతి లేకుండా చేస్తుంది. అట్లాగే అమాయకులైన 28 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. మతాలుగా విభజించి మారణహోమం జరగడం చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని భారత పౌరులమైన మనము ప్రతి ఒక్కరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. జాతీయవాదానికి తోడ్పడాల్సిన అవసరం ఉంది, జాతీయ సమైక్యతకు తోడ్పడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం ఎంతో బాధాకరమైనది, ఎంతో భయంకరమైనది. ఆ పోయిన కుటుంబాలకి
ఆ మనుషులను తిరిగి తేలేం మనము. మతోన్మాదం ఎంత పెళ్ళుబికింది అని అంటే చాలా విషపుకోరలు చాచింది. దాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. టూరిజం దెబ్బతింటుంది, అభివృద్ధి ఆగిపోతుంది. ఆటంకవాదం అనేది, టెర్రరిజం అనేది నిజంగా ఇది మత్తు మందు కంటే కూడా చాలా భయంకరమైనది. 26 మంది తమ ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఎంతోమంది క్షతగాత్రులు కావడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తొర్రూరులో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ ఆధ్వర్యంలో ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీతో నిరసనను వ్యక్తం చేస్తూ మరొకసారి ఇటు ఘటనలు అనేటువంటి పునరావృతం కాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘ బాధ్యులందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. కాశ్మీర్ లోయలో అందమైనటువంటి కాశ్మీర్ అందాలను వీక్షించడానికి అనేక మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భాలలో ఆ కాశ్మీర్ లోయలో ఒక అశాంతిని సృష్టించడం కొరకు పహల్గామాలో అమాయక ప్రాణాలను బలి చేసినటువంటి మతోన్మాద మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నది ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీ. ఇవాళ మతోన్మాదం అనేది ఒక మత పిచ్చి లాంటిది. ఆ పిచ్చి అనేటువంటిది చెలరేగినప్పుడు మొత్తం దేశంలో కూడా అశాంతి నెలకొంటుంది. ఎవ్వరు కూడా మత ఉన్మాదంతో చెలరేగాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ సమానమే. అనాది నుంచి కూడా భారతదేశము ప్రపంచ దేశాలన్నిటికీ చాటి చెప్పినటువంటి గొప్ప తత్వం ఏంటిదంటే అందరము సమానము, అన్ని మతాల సమానము, అన్ని మతాల సారం ఒక్కటే అని చెప్పి ఇట్లా మత పిచ్చి అనేటువంటిది ఎవరికి ఉన్నా కూడా అది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మనం భావించాలి. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. లౌకిక భావజాలంతో ఉన్నటువంటి భారతదేశాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కక్షగట్టి పహల్గామా దాడిలో 20 మంది అమరవీరులను కావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం మీద ఉగ్రవాదులు గతంలో చేశారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, చేస్తామని భవిష్యత్తులో చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనను ఇవాళ సమాజం అంతా, భారతదేశం అంతా కూడా ఖండిస్తూ జాతి యావత్తు ఒక ఎగతాటి మీదకి వచ్చి పాకిస్తాన్ మీద జరిగేటువంటి ఈ యుద్ధంలో పాల్పంచుకోవడానికి కూడా జాతి సిద్ధంగా ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా, పునాతం కాకుండా ఉండాలంటే జాతీయ సమైక్యత అవసరం. ఆ జాతీయ సమైక్యత భాగంలోనే ఇవాళ ఉపాధ్యాయ సంఘాలుగా మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంఘటనకు వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రతి పోరాటంలో ఉపాధ్యాయ సంఘాలుగా భాగం పంచుకుంటామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. వ్యక్తిగతం వాటిని అడ్డం పెట్టుకొని అతి కిరాతకంగా సామాన్య ప్రజలను చంపడం అనేటువంటిది ఒక ఏమైన దుర్మార్గమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ ఈ పహల్గామ్ ఘటనను మేము అందరము ఉపాధ్యాయులమంతా కూడా ఏకగ్రీవంగా ఖండిస్తూ యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు మన భారతదేశంలోని మినీ స్విట్జర్లాండ్ అయినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఘటనను ఖండిస్తూ ఉంది. ఇందులో భాగంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. చనిపోయినటువంటి 28 మందికి ఆత్మ శాంతి చేకూరాలని ప్రగాఢంగా కోరుతూ వారికి నివాళులు అర్పిస్తూ ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.